తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 12,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులను ఈరోజు 12 గంటల సమయం వరకు ఏ జిల్లాలలో క్రెడిట్ చేయడం అయితే జరిగింది. 10 గుంటల నుంచి మొదలుకొని 8 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఈ జిల్లాలోనైతే ఈరోజు రైతు భరోసా డబ్బులను క్రెడిట్ చేసినట్లు సమాచారం. ఇక అమౌంట్ అనేది ఇప్పటివరకు ఎవరికైతే జమ చేసినప్పటికీ క్రెడిట్ కాలేదో సో వారికి రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులను జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రైతు భరోసా డబ్బుల పంపిణీ విషయం భాగంగా రేపు ఏ జిల్లాలలో ఎన్ని ఎకరాలు పంట పొలం సాగు చేసినటువంటి రైతులకు ఈ రైతు భరోసా డబ్బులు రేపు జమ చేయనున్నారు అన్న దానిపై మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో చాలామంది రైతులు గత 2 నుంచి 4 నెలల నుంచి ఈ రైతు భరోసా ఏదైతే రేవంత్ రెడ్డి గారి డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. పంట పెట్టుబడుల సాయం కోసం ఇక ఇస్తామని చెప్పినటువంటి రైతు భరోసా డబ్బులు నెలలు అయిపోతున్నప్పటికీ మార్చి నెల వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి రైతు భరోసా డబ్బులను అయితే జమ చేయలేదు. ఇక ఎందుకు లేట్ అవుతుంది అన్నదానిపై కూడా ఇక మీ వీడియోలో వివరణ అనేది ఇవ్వడం ఏమైతే జరుగుతుంది. ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయనున్నారు, ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నటువంటి రైతులకు ఈ రైతు భరోసా డబ్బులను పంపిణీ చేయనున్నారు. ఇక దీంతో పాటుగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులను జమ చేయడం అయితే జరిగిందో ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక అందరికంటే ముందుగా రైతు భరోసా డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మీకైతే అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులకు అదిరిపోయే శుభవార్తను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లకు కలుపుకొని ఒకేసారి 12,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులను పంపిణీ చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులనైతే మళ్ళానైతే వాయిదాలను అయితే వేయడం అయితే జరిగింది. ఇక కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ద్వారా దీంతో పాటుగా నిధులు అనేది ప్రభుత్వం దగ్గర లేకపోవడం ద్వారా ఈ వాయిదాలు వేస్తూ ఇప్పటివరకు రావడం అయితే జరిగింది. ఇక రైతు భరోసా డబ్బులు మనకి మార్చి నెల చివరి వారం అంటే 28, 25వ తారీఖు నుంచి ఈ రైతు భరోసా డబ్బులను అయితే జమ చేయాలని అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుండడం అయితే జరుగుతుందంట. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన రైతులకు ఈ రైతు భరోసా డబ్బులను దాదాపు ఈ నెల చివరి ఆఖరులోపు లేదంటే రాబోతున్నటువంటి నెల మొదటి వారంలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు వాటితో పాటుగా 500 రూపాయల బోనస్ డబ్బులను అయితే జమ చేయాలని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందంట. ఇక దీంతో పాటుగా ఈ రైతు భరోసా డబ్బులు అందరికంటే ముందుగా మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు ఖాతాలలో జమ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక అన్ని సరిగ్గా ఉంటే ఈ రైతు భరోసా డబ్బులు ఈ నెల చివరి ఆఖరులో నుంచి జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ అనేది చూపుతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లైన్ అయితే పెట్టుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, జై హింద్.